నేనేమంటున్నానంటే, సచ్చిన తర్వాత నీ గతి, నీ స్థితి, నీ పరిస్థితి ఏమో నాకు తెలుసు, నీకే తెలుసది. ఎప్పుడు తెలుసా? ఎంత చెబుతున్నా వినకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ సడన్గా అని ఒకటి వస్తుంది ఊర్లోకి. అది వస్తానే ఏతో అని స్ట్రక్చర్ మీదకి ఎత్తి గవర్నమెంట్ పౌరంటే హాస్పిటల్కి అని ఆ స్ట్రక్చర్ మీద వండుకున్నప్పుడు నువ్వు వేసినవన్నీ నీ కళ్ళ ముందు భరతనాట్యం ఆడుతుంటాయి. వాస్తవమే, ఇది వాస్తవం. ఇప్పుడు మంచం మీద పడున్న అడగండి, కావాల్సిందే. నీకు తెలియదు, ఇది బైబిల్ నగ్న సత్యం. ఇది అప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వు అలా మంచానికి పరిమితం అయితే, నువ్వు చేసిన సకల శాప పాప దోష అన్యాయ అక్రమాలు, ఎవరి నోరు కొట్టావో, ఎవరి పుస్తల దాడి తెంపావో, ఎవరి కోసం ఎవరిని చంపావో, రెండో పెళ్లి చేసుకోవడానికి మొదటి పిల్లాన్ని చంపి, మొదటి పిల్లాని కోసం మళ్ళీ మూడో పిల్లాన్ని చంపి ఏమేం చేశావో, నీ కామ కోరికలు తీర్చుకోవటానికి ఏమేమి ఎక్కడెక్కడ తిరిగావో అవన్నీ భరతనాట్యం ఆడుతుంటాయి. అప్పుడు ఏం చేయలేవు నువ్వు, అలా ఉండిపో. హల్లెలూయా. నువ్వు చనిపోయిన తర్వాత ఏం అవుతావో తెలియదు, కానీ ఎప్పుడు నీకు గుర్తొస్తాయి తెలుసా ఇవి? నీవు మరణ పడకలో ఉన్నప్పుడు, మరణపు స్థితిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు, మరణపు అంచుల్లోనికి వెళ్ళినప్పుడు నువ్వు చేసినటువన్నీ నీ చుట్టూ తిరుగుతాయి. ఏం చెయ్యాలో నీకు అర్థం కాదు. బతికున్నప్పుడు బాగున్నప్పుడు చేయాలంటే చెయ్యవు. అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? కాబట్టి నువ్వు చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తావో లేదో నీకు తెలాలి. అది ఆమేన్. ఆ నిరీక్షణ నీకు ఉందో లేదో నాకు తెలియదు. చనిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా నా ఆత్మ పరమందున్నటువంటి దేవుని చూస్తాది అని నీకు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? మృతులలో నుంచి లేచిన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు ధైర్యముగా ఈ మాట చెప్పగలవు. యేసయ్యకు మహిమ కలుగును గాక. బాప్తిసము తీసుకొని కూడా ఆత్మ నింపుదల లేదనుకో, చెప్పలేవో మాట. ఎందుకంటే నీకు తెలుసు నీ వ్యవహారం ఏంటో, నీ కథ ఏంటో, నీ మనస్సాక్షికి తెలుసు. నీ విధానం ఏంటో, నీ పద్ధతి ఏంటో, నీ గురి ఏంటో, నీ గమ్యం ఏంటో, నీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ సీయింగ్, వే ఆఫ్ టాకింగ్ అన్నీ తెలుసు. కాబట్టి చనిపోయిన తర్వాత ఏమైతావు అది నీకే తెలుసు. నాన్న అమ్మ నీకే తెలుసు, మేము చెప్పలేము అవి. బతుకున్నప్పుడు గొంతు చించుకొని నిలబడి కూడా ఇక్కడ ఆ సారం లేక ఒక్క ఆత్మనన్న ప్రభు కొరకు రక్షించాలని ఈ ఉపదేశము ద్వారా అనేకులు మృతులలో నుంచి లేపిన యేసు క్రీస్తు ప్రభును లేపిన ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే రేపు చనిపోయిన తర్వాత పరమందున్న దేవుని చూస్తావని ఈ ఆశ, ఈ కోరిక అనేకుల్లో ఫలిస్తాదని ఒక ఆశతో అరుస్తూ ఉపదేశాన్ని చెప్తాను.